నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ దుర్గా భవాని. తెలంగాణ అంతటా కూడా హాట్ టాపిక్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఎవరు విన్ అవ్వబోతున్నారు? అటు మూడు పార్టీలు కూడా ప్రధానంగా దీని మీద దృష్టి పెట్టాయి. ముఖ్యమంత్రులు ఇన్ఛార్జిని కూడా పెట్టి మరి అక్కడ మొత్తానికి కూడా పరిశీలిస్తున్న సంగతి అయితే మనకి తెలిసిందే. మరి అలాంటిది బీఆర్ఎస్లో మాగంటి ఫ్యామిలీలో మాత్రం ఆధిపత్య పోరు మొదలయ్యిందని అని మాత్రం మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఎందుకు ఏంటి అనేది ఇప్పుడైతే ఇక్కడ ఒకసారి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో చూడండి, మాగంటి ఫ్యామిలీలో ఆధిపత్య పోరు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముందు కేసీఆర్కు షాక్. సో అసలు ఏం జరుగుతుంది మాగంటి ఫ్యామిలీలో అనే విషయానికి వస్తే మనందరికీ తెలిసిన విషయం ఏంటి? మాగంటి గారు అనారోగ్య కారణంగా చనిపోవడం జరిగింది, గోపీనాథ్ గారు. సో ఆయన ఇంతకుముందు బీఆర్ఎస్ నుంచి ఆయన జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ భర్తీ చేయాలి కాబట్టి అటు బీఆర్ఎస్లో టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచనలో పడ్డారు. సో ఆ ఆలోచన ప్రకారంగా అటు వాళ్ళ ఫ్యామిలీకే ఇస్తే బాగుంటుంది సెంటిమెంటల్గా, అది కూడా. అండ్ ఇంకొకటి, అక్కడ ఉన్నది కూడా ఇంతకుముందు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కాబట్టి ఈసారి కూడా బీఆర్ఎస్ఏ అక్కడ ఆ కైవసం చేసుకోవాలి అని చెప్పి బీఆర్ఎస్ చూస్తుంది. మరి అలాంటిది బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇస్తుంది అనే విషయం పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీలో మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీలో ఆధిపత్య పోరు మొదలయ్యింది. త్వరలో రాబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాష్ట్రంలో పొలిటికల్ హిట్ను పెంచుతుంది. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఏర్పడిన ఖాళీని తిరిగి తమ పార్టీ అభ్యర్థిని గెలుచుకోవడం ద్వారా భర్తీ చేయాలని గులాబీ పార్టీ భావిస్తుంది. సో ఇందాక చెప్పినట్టు ఎలాగైనా మేము మా సిట్టింగ్ ఎమ్మెల్యేనే కదా అక్కడ ఉన్నది, ఇప్పుడు కూడా మేమే ఈ బై ఎలక్షన్స్లో విన్ అవ్వాలని చెప్పి అటు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తుంటే ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? సో ఇంకొక విషయం ఇక్కడ గట్టిగా మనం మాట్లాడాల్సింది ఒకటే. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, కేసీఆర్ ఇంతకుముందు ఈ విషయం గురించి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే కొంతమంది వ్యక్తులతోటి, లైక్ వాళ్ళ ముఖ్య నేతలతోటి, పార్టీ ముఖ్య నేతలతోటి భేటీ అయి మాట్లాడడం కూడా జరిగింది. ఎవరికి టికెట్ ఇద్దాం, ఏం చేద్దాము, ఎలా చేస్తే బాగుంటుంది, అక్కడ గెలవాలంటే ఎలాంటి పనులు మనం చేయాల్సి ఉంటుంది, ఎలా ప్రచారానికి ముందుకు వెళ్ళాలి అనే విషయం గురించి ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి నుంచే మాట్లాడడం అనేది స్టార్ట్ చేశారు. అంటే డిస్కషన్ అనేది స్టార్ట్ చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటిది అని అంటే, ఇది ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఆ ఒక్క సీట్ని చాలా సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్ అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే కంటోన్మెంట్లోనే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసెన్ అనిత చనిపోయినప్పుడు కూడా ఏంటిది, తన యాక్సిడెంట్ ప్రమాదం శాతం తను చనిపోయింది, తన ఫ్యామిలీ మెంబర్స్కి టికెట్ ఇచ్చినా కూడా గెలవలేకపోయారు. మరి అలాంటిది ఈసారి ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి పట్టుదలతో అటు బీఆర్ఎస్ ఒక పక్కన ఉంటే, ఇక్కడ టికెట్ కోసం ఏం జరుగుతుంది? సో టికెట్ని వాళ్ళ వైఫ్కి ఇద్దామా అని ఒక ఆలోచన వాళ్ళకుంది. మరి వాళ్ళ వైఫ్కి టికెట్ ఇద్దామని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఒక పక్కన అనుకుంటుంటే, ఇంకొక పక్కన అదే మాగంటి ఫ్యామిలీలో మాగంటి గోపీనాథ్ వాళ్ళ తమ్ముడు మాగంటి వజ్రనాథ్ ఏమో నాకే ఇస్తారు, నేనే ముందుకు వెళ్తాను అని చెప్పి అతను ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఈ రెండు వైపులో కూడా మనం చూడొచ్చు. ఒకటేమో మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ సునీత. సో తను ఏం చేస్తుందంటే, తన పిల్లలతోటి తను ఇప్పటి నుంచే మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో పర్యటిస్తుంది. వాళ్ళ పిల్లల్ని అండ్ తర్వాత వాళ్ళ పిల్లల్ని ఆమె ఇద్దరు కూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయటికి వెళ్ళి ఆ పర్యటనలు చేయడము నియోజకవర్గాలలో. అండ్ సభలు ఉంటాయి కదా, కొన్ని సభలకి ఆమె కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తెలుసు. మరి ఇవన్నీ సభలకి తను అటెండ్ అవుతుంది అని అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఎస్ సునీత తను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎమ్మెల్యే టికెట్ తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ తను దానికోసం అని చెప్పి ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టింది. మరి అది ఒక పక్క తెలుస్తుంటే, ఇంకొక పక్క మాగంటి వజ్రనాథ్ ఎవరు? మాగంటి గోపీనాథ్ వాళ్ళ సోదరుడు వజ్రనాథ్. మరి వజ్రనాథ్ ఏమన్నారంటే, ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడింది ఏంటి? మా దాంట్లో ఒక ఆచారం ఉంటుంది, ఇలా హస్బెండ్ చచ్చిపోతే 3 months దాకా బయటికి రావద్దు, కానీ ఇప్పుడు మా వదిన బయటికి వెళ్తుంది, పిల్లల్ని తీసుకొని మరి బయటికి వెళ్తుందని చెప్పి కూడా ఇక్కడ విమర్శలు వెళ్ళెత్తుతున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటి అని అంటే, ఈవెన్ ఫ్యామిలీలో కూడా అటు ఆ టికెట్ ఎవరికి ఇవ్వాలి, నాకు కావాలని చెప్పి ఫ్యామిలీలలో కూడా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మాట్లాడే మాట తీరే అర్థమైపోతుంది.
నిజంగా అంతే కదా, ఎవరైనా సరే మాట్లాడే తీరుని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు మంచిగా ఉన్నారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలలో గొడవలు అవుతున్నాయా అంటే. ఎస్, ఆయన ఇక్కడ ఒక స్టేట్మెంట్ క్లియర్గా చెప్పారు. చూడండి, ఒక టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన వజ్రనాథ్, గోపీనాథ్ భార్యకు లౌక్యం తెలియదని, తమ సామాజిక వర్గం ఆచారాల ప్రకారం భర్త చనిపోతే 3 నెలల పాటు ఇంట్లో నుంచే బయటకు రాకూడదు. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఆయననే చెప్తున్నాడు లౌక్యం తెలియదని. అంటే లౌక్యం తెలియదన్న ఈ పాయింట్లోనే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత వరకు మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారని. మా సామాజిక వర్గ ప్రకారం, మా ఆచారాల ప్రకారం భర్త చనిపోతే 3 నెలల పాటు ఇంట్లో నుంచి బయటికే రాకూడదు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఆమె నియోజకవర్గంలో పర్యటనలు చేయడం, భర్త చనిపోతే పిల్లలను నియోజకవర్గంలో తిప్పడం ఏంటని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సో కావాలి అని అంటే నువ్వు నీ ఫ్యామిలీ మెంబరే కాబట్టి, మీ వదినే కాబట్టి వెళ్ళి నార్మల్గా చెప్పొచ్చు, వదిన ఇట్లా మన ఆచార్యాలు ఉన్నాయి, మనం బయటికి వెళ్ళొద్దు అని చెప్తే దట్ ఈస్ ఓకే, అది వేరే. కానీ ఈయనండి లౌక్యం లేదు, లౌక్యం తెలీదు, మా ఆచారాల ప్రకారం 3 నెలల దాకా బయటికి పోవద్దు అని చెప్పి ఇంత డైరెక్ట్గా చెప్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీలో పోరు స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవచ్చు కదా. మరి బీఆర్ఎస్కి ఇప్పుడు తలకాయ నొప్పిగా మారింది. ఇది తలకాయ నొప్పిగా ఎందుకు అంటే, ఒక పక్కనేమో ఖచ్చితంగా మనము విన్ అవ్వాలి, మనం గెలవాలి, బీఆర్ఎస్ సీటు అక్కడ మనం కైవసం చేసుకోవాలని చెప్పి అటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటుంటే, ఫ్యామిలీలో మాత్రం ఇది పరిస్థితి. ఆమెకి లౌక్యం లేదు అని చెప్పి ఈయన వజ్రనాథ్ అనడం జరిగింది. మరి దీనికి గాను ఆమె ఎలా స్పందిస్తారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది, ఎలాంటి ప్లానింగ్తో ముందుకు వెళ్ళబోతుంది అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. మరి ఇప్పటికీ పోయిందేం లేదు, ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు అయితే మేమే గెలవాలంటే మేము గెలవాలి అని చెప్పి కూడా అక్కడైతే పోటీకి రెడీగా ఉన్నారు. అండ్ దానికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు ప్రణాళికలు అయితే మొత్తంగా కూడా ఒక ప్లాన్ చేసుకోవడం అనేది జరిగింది. మరి నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఎందుకంటే ఇప్పటికే వీళ్ళ దగ్గర ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అండ్ బీఆర్ఎస్ చీఫ్ ఏం చేయబోతున్నారు అనేది కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. మరి ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.